టీబీలో లక్షణాలు ఏమి ఉంటూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించే మొదటి లక్షణం ఏంటంటే విపరీతమైన దగ్గు రావటం. ఒకసారి దగ్గు అనేది స్టార్ట్ అయినప్పుడు అంటే ఒక పల్మనరీ ట్యూబర్క్లోసిస్ విపరీతమైన దగ్గు రావటం, వాళ్ళలో ఈ ఆకలి అనేది తగ్గిపోవటం, బాగా ఆకలి తగ్గిపోయిన తర్వాత బాగా ఇమాసియేట్ అయిపోవటం, అంటే వెయిట్ అనేది తగ్గిపోవటం, అలాగే రాత్రిపూట ఇంటర్మీడియట్ ఫీవర్స్ కానీ, నైట్ ఫీవర్స్ కానీ, స్పైక్స్ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్గా రావటం, ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు అవి రావటం, వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్, నిద్ర అనేది పట్టకపోవటం. జనరల్గా ఈ ట్యూబర్క్లోసిస్లో ఈ 4 to 5 సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి జనరల్గా ఆ టీబీ ఇండివిజువల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలా వీళ్ళలో ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి వాళ్ళు డాక్టర్ గారికి అప్రోచ్ అయ్యి మీకు ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడుకోవాలనుకుంటున్నారో మీరు చెప్తే దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్. ఒకవేళ హోమియోపతిలో మీరు ఇట్లాంటి లక్షణాలు అంటే హోమియోపతిలో ఈ వీడియోలో నేను చెప్పబోయే మెయిన్ రీజన్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్ కూడా హోమియోపతిలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి హోమియోపతిలో డ్రాసిరా అని, లేదంటే డల్కెమరా అని, బ్రెవోనియా అని, హెపార్సల్ఫ్ అని, నాట్రిమ్యూర్ అని, అతనికి ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి దగ్గు ఎలా ఉంది, సో ఆ ట్యూబర్క్లోసిస్ ఎంతవరకు మనకి ఈ ట్యూబర్క్లోసిస్ పాజిటివ్ అంటే దీంట్లో మనకి మాంటుక్స్ టెస్ట్ అని మనం చేస్తూ ఉంటాం. సో ఆ ఇండ్యూరేషన్ ఒకసారి మాంటుక్స్ టెస్ట్ అనేది చేసిన తర్వాత అతనికి ఒక 24 to 48 అవర్స్ చేసిన ఏరియా సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక రౌండ్ రెడ్ సర్కిల్ లాగా రావటం, సో అతను దానికి బాడీ అనేది రియాక్ట్ అవ్వటం అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఆ మాంటుక్స్ టెస్ట్ ఆ ఇండ్యూరేషన్స్ బట్టి జనరల్గా అతను ఎంతవరకు పాజిటివ్ ఉందో, ఇన్ఫెక్షన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, అంటే ఆ ట్యూబర్క్లోసిస్ యొక్క ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయటం, ఈ మాంటుక్స్ టెస్ట్ ద్వారా మనం ఒక వ్యాధి నిర్ధారణకు రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. దాంతోపాటు ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుని లంగ్స్ ఎంతవరకు ఫంక్షనింగ్లో ఉన్నాయి, లంగ్స్ యొక్క స్టేజ్ ఎలా ఉంది అనేది మనకి చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి అర్థం అవుతూ ఉంటుంది. అలాగే స్పూటమ్ టెస్ట్ కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఏఎఫ్బి టెస్ట్ అని చెప్తూ ఉంటాం, గ్రామ్ స్టెనింగ్ పాజిటివ్, యాసిడ్ ఫాస్ బేసిల్ ఏఎఫ్బి టెస్టులు కూడా చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి టెస్టులు చేసుకుని దాని ద్వారా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఏవైతే నేను చెప్పానో, సో ఆ మెడిసిన్స్లో అతనికి ప్రాపర్గా ఏ మెడిసిన్ అనేది సూట్ అవుతుంది అనేది చూసుకుని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ టీబీ వ్యాధిని కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను. నమస్తే.